తెలంగాణలో ప్రజాపాలన రెండో రోజు కూడా పండగలా సాగుతుంది. అభయహస్తం గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొలి రోజు 7,46,414 దరఖాస్తులను స్వీకరిస్తే రెండో రోజు అంతకు మించి సందడి కనిపిస్తోంది. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి స్వీకరించిన దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఇస్తూ జోరుగా సాగుతుంది స్పెషల్ డ్రైవ్. దరఖాస్తుదారుల అనుమానాల నివృత్తి కోసం ప్రతి కేంద్రంలోనూ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. సరిపడా అభయహస్తం దరఖాస్తులున్నాయని, ఎవరు ఎక్కడా డబ్బులిచ్చి తీసుకోకూడదని చెప్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ప్రజాపాలనకి మంచి స్పందన వస్తుంది. అభయహస్తానికి పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు కూడా వస్తున్నాయి. నిన్న ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా 7,40,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత సుమారుగా 3,45,000 పైగా దరఖాస్తులు వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కూడా క్యూ లైన్లో నిలబడుతున్నారు. నేను కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ ఈరోజు అనుమానాలను అధికారులను నివృత్తి చేశారు. ఎక్కువగా మాత్రము ఇండ్ల కోసము రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులకే ఎక్కువ వస్తున్నాయి. కానీ రేషన్ కార్డు సంబంధించిన అందులో ప్రొఫార్మా లేనప్పటికీ వైట్ పేపర్లో కూడా రేషన్ కార్డు కావాలంటూ కూడా అర్జీ పెట్టుకున్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినట్టు కూడా అర్జీ పెట్టుకునే పరిస్థితి మనకు కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల మాత్రం కొంత దరఖాస్తుల కొరత ఉంది. అక్కడ 40-50 రూపాయలు తీసుకుని కూడా దరఖాస్తు ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా మున్సిపాలిటీలో మాత్రం ఎలాంటి దరఖాస్తుల కొరత అయితే లేదు. పెద్ద సంఖ్య కూడా దరఖాస్తులు ఉంచారు. ప్రతి డివిజన్లో ఒక సెంటర్ను కూడా ఏర్పాటు చేసి ఇటు రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ అంటే 3 శాఖల ఆధ్వర్యంలో అధికారులు అక్కడ ఉండి మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఏ చిన్నపాటి అనుమానం కూడా వెంటనే నివృత్తి చేస్తున్నారు. ప్రతి ఒక్క వారి దరఖాస్తును స్వీకరిస్తామని చెప్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులు కొంత అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే రైతు భరోసా విషయంలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఉంటుంది, కానీ వాళ్ళు పట్టణాల్లో ఉంటున్నారు. అక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి కొంత అయోమయానికి గురైనప్పటికీ ఎక్కడైతే ఆధార్ ఉంటుందో దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి అయోమయానికి గురి కావని చెప్పేసి కూడా దరఖాస్తుదారులకు చెప్పే పరిస్థితి మనకు కనబడుతుంది. కొంత గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వారం రోజుల పాటు కాకుండా కేవలం 2-3 రోజుల సమయాన్ని కేటాయించి ముందస్తుగానే డప్పు చాపి చేస్తున్నారు. ఆ రోజు వచ్చి దరఖాస్తులు ఇవ్వాలంటూ కూడా చేస్తున్నారు. చాలా వరకు కొంత పాస్బుక్ విషయంలో మరి జిరాక్స్ పాస్బుక్ వల్ల కేవలం వేరే పాస్బుక్ నెంబర్ ఇవ్వండి. ఈ విషయంలో కొంత రైతులు అయోమయానికి గురవుతున్నారు. కౌలు రైతుల విషయంలో కొంత గందరగోళం అయితే ఏర్పడుతుంది. మీ ఏ విధంగా కౌలు రైతులుగా గుర్తిస్తా అని చెప్పేసి అధికారులకు విన్నవిస్తారు. కొంత రైతు భరోసా విషయంలో కొంత అయోమయం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం చెప్తున్నారు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, ఖచ్చితంగా ఏ దరఖాస్తు మేము స్వీకరిస్తాము, ఏమైనా ఇబ్బంది ఉంటే తమను కలవాలంటూ కూడా దరఖాస్తుదారులకు చెప్పే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక ఎక్కువ విద్యుత్ సంబంధించిన కొన్ని సమస్యలు వస్తున్నాయి అక్కడ ఎందుకంటే కొంతమంది వేరే ప్రాంతంలో రెంట్ ఉంటారు, మరోసారిగా మారుతారు. మరి ఏ నెంబరు ఇవ్వాలంటూ కూడా అధికారులకు విన్నవిస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవన్నీ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత మళ్ళొకసారి మేము మానిటరింగ్ చేస్తాం. ప్రస్తుతానికి మీరైతే ఎక్కడ ఉంటారో అక్కడి అడ్రస్ ఇవ్వండి, అక్కడి సంబంధించిన విద్యుత్ నెంబర్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి అధికారులు చెప్పే పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజు మాత్రం సుమారుగా ఇప్పటికే 3,40,000 దరఖాస్తులు మాత్రము ఇక్కడికి వచ్చాయి. మరి సాయంత్రం 5 తర్వాత పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. రేపు కూడా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా దరఖాస్తుల విలువ మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. రైట్, థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.